చూడండి, మన కుడి చేతి వైపు తిరుగుతున్న భూగోళం నమూనా గ్లోబుని చూడండి. సూర్యుడు 23.5 డిగ్రీలు తూర్పుకు, 23.5 డిగ్రీల పడమర అంటే ఎడమ చేతి వైపు ఎలా తిరుగుతున్నాడో దానికి అనుకూలంగా ఆ 3 రేఖలు కనబడుతున్నాయి చూడండి భూగోళం మీద. ఆ నీలం రంగు గీతలు, ఆ మధ్యన ఉండేది 0 డిగ్రీ లాటిట్యూడ్, అది భూమధ్య రేఖ. ఆ పైన పైన ఉండేది ఉత్తరం కదా, ఆ ఉత్తరంలో ఉన్నది 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశము. ఆ కింద ఉండేటువంటి నీలం రంగు రేఖ అది 23.5 డిగ్రీలు దక్షిణాక్షాంశము. అది ఇప్పుడు సూర్యుడు ఈ రకంగా భూమి పడమటికి వంగి పడమటికి వంగి తిరుగుతున్నప్పుడు సూర్యకిరణాలు నేరుగా ఆ ఉత్తరాక్షాంశం మీద పడుతున్నాయి. అక్కడ అందుకే ఈరోజు సరిగ్గా 21వ తారీఖు వచ్చేసరికల్లా ఈ భూమి తిరుగుతుండే సమయంలో ఆ పైన ఉండేటువంటి మకర రేఖ మీద నేరుగా పడడం వల్ల నిన్న 21, ఈరోజు 22 తారీఖుల్లో నిటారుగా పడి విపరీతమైన వేడి, అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రత అక్కడ ఉండడము, మన నీడ మనకు కనిపించకపోవడం లాంటివి జరుగుతాయి. మన శ్రీకాకుళం భూమధ్య రేఖకు పైన ఆ 3 రేఖల్లో ఆ 2వ రేఖ 3వ రేఖ మధ్యలో 18.3 డిగ్రీల దగ్గర ఉండడం వల్ల మనకి ఎదురుగా సూర్యుడు మే 12వ తారీఖున, తర్వాత మళ్ళీ తిరిగి పైనుంచి కిందకి ప్రయాణించి చూస్తున్నప్పుడు జూలై 31వ తారీఖున మన శ్రీకాకుళం మీద నేరుగా పడతాయి. కాబట్టి మే 12, జూలై 31వ తారీఖున మన శ్రీకాకుళం ప్రజలకి నీడ కనబడదు, 0 డే అంటాము, 0 షాడో డే అని అంటాము. రేపు జూలై 31వ తారీఖున మళ్ళా ఒకసారి సూర్యుడు మనకి నిలువుగా ఉండడం వల్ల విపరీతమైన వేడి ఉంటుంది. రేపు జూలై 31న మన శ్రీకాకుళం దాటి దక్షిణంగా సూర్యకిరణాలు కర్కాటక రేఖ మీద పడితే ఆగస్టు, సెప్టెంబర్ కల్లా సూర్యుడు మనకు కొంచెం దూరంగా జరుగుతాడు. అప్పుడు సెప్టెంబర్ నుంచి మనకు వాతావరణం కొంచెం చల్లబడుతుంది. కాబట్టి మనకి 6 నెలలు విపరీతమైన వేడి, ఒక 3 నెలలు సాధారణమైన వేడి, ఒక 3 నెలలు మాత్రమే చల్లగా ఉంటుంది. కాబట్టి మనం 9 నెలల వరకు వేడిని భరించడానికి సిద్ధంగా ఉండాలి శ్రీకాకుళం ప్రాంతంలో పుట్టే వాళ్ళందరూ. డిసెంబరు 21వ తారీఖు వచ్చేసరికల్లా కింద ఉండేటువంటి నీలం రంగుగా కనిపిస్తున్నటువంటి రేఖ కర్కాటక రేఖ అంటాము. అక్కడ డిసెంబరు 21వ తారీఖున చేరి 22న తిరిగి ప్రయాణం ప్రారంభిస్తాడు. దాన్నే మనము మకర సంక్రమణం అంటాము. అంటే సూర్యుడు మన వైపు మళ్ళీ రావడం ప్రారంభిస్తాడు. ఖగోళ శాస్త్రం ప్రకారము డిసెంబరు 22నే సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణం, అంటే ఉత్తరాయణం ప్రారంభమవుతుందని చెప్తుంటే, మన పంచాంగం ప్రకారం అయితే జనవరి 13వ తారీఖున సూర్యుడు ఉత్తర దిశగా మకర రాశి వైపు ప్రయాణం చేస్తాడని, అదే మకర సంక్రమణం. ఆ రోజే మనము తెలుగు వాళ్ళు మకర సంక్రాంతి పండుగ చేసుకోవడం ఆనవాయితీ.